హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను పూర్తిగా కటింగ్ అయితే చేశానండి. ఎలా కటింగ్ చేశాను అనేది మీకు సింపుల్గా చూపిస్తాను. ఎలా అంటే చాలా సింపుల్ మెథడ్ అండి. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, అలా అని కష్టం కూడా ఉండదు. ఓకేనా? కటింగ్ అయితే మీరు చూడండి, క్లియర్గా చివరి వరకు చూడండి. మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ మీరు ఏదైనా కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి మీకు అర్థమయ్యేలాగా రిప్లై ఇస్తాను. ఇక నుంచి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకురావాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా మంచి మంచి బ్లౌజెస్ మోడల్స్ అయితే తీసుకొస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. నేను చూసారు కదా, క్లాత్ అనేది ఎప్పుడు మీకు తెలుసు కదా ఎలా వేయాలో. పన్నాలు అనేవి అటువైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. నడుం పొడవ అయితే 14 వచ్చిందండి, ఎందుకంటే కొంచెం పొడవ పెట్టమన్నారు ఒక రంగులు, అందుకని 14.5 కాబట్టి నేను 15.5 ఇంచుల పొడవ అయితే పెట్టానండి. ఇప్పుడు నడుం లూజ్ ఎలా కొలుసుకోవాలి అని మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి. అదిగోండి, నడుం పొడవ అనేది మనం బ్లౌజ్ని నడుం లూజ్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట. చాలా మంది కింద భాగాల్లో తీస్తారు, అలాగే చంక భాగాల్లో తీస్తారు. నేనైతే మెడకి కిందకి మధ్యలో తీస్తానండి, డాట్స్కి మెడకి మధ్యలో అనమాట. అక్కడ అనుకోండి కరెక్ట్గా డాట్స్ ఉండవు, అలాగే ఏమీ ఉండవు అనమాట. ఓకేనా? అయితే 21 వచ్చింది, నేనైతే 25 పెట్టానండి. 4 ఇంచెస్ ఖర్చులకు అనమాట. అటు ఒక 2, ఇటు ఒక 2 అలాగా. ఓకేనా? 12.5 అంగుళాలు లూజ్ అయితే పెట్టాను. ఓకేనా? అదిగోండి 12.5 ఇంచులు లూజ్ అయితే పెట్టాను అనమాట. ఓకేనా? పొడవ వచ్చేసి 15.5 ఇంచులు పొడవ అనేది బ్లౌజ్ పొడవ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మీరు ఈ కొలతలతో మీకు సరిపోతుంది అనుకుంటే మీరు ఈ కొలతలతో కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇలా లూజు అలాగే పొడవు తీసుకున్న తర్వాత అది బ్లౌజు చక్కగా పైన వేసుకోండి. ఓకేనా? ఫోల్డింగ్ అనేది నీట్గా పైన వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే నడుము దగ్గర కొంచెం సరి చేసుకోండి. ఇది ముందే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా అలవాటు చొప్పున ఇలా తీసేస్తున్నాను. మీకు ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ముందే మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం నెక్ షోల్డర్స్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది చూద్దాము. బట్ ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ టైప్ పెడుతున్నాను అనమాట. మీరు ఆల్రెడీ చూసారు కదా స్టార్టింగ్లో ఎలా స్టిచ్ చేశాను అనేది. ఇదే విధంగా మనం ఇదైతే కొంచెం నేను కుట్టిందేనండి. ఈ ఆది బ్లౌజ్ కూడా ఒక 6 months బ్యాక్ కుట్టాను అనమాట. ఇప్పుడు కొంచెం పెద్దగా అంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చేలాగా పెడతాను. అదిగోండి, షోల్డర్కి డ్రాయింగ్ అయితే గీసుకున్నాను ఖర్చుల కోసం. నెక్ దగ్గర గీసుకున్నాను, అలాగే సైడ్ లూజుల దగ్గర కూడా నేను ఎంత కావాలి అనేది చంక డౌన్ పెట్టుకొని గీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 7.5 చూసారు కదా, 7.5 చంక డౌన్ అనేది ఉందండి. షోల్డర్ వచ్చేసి దగ్గర దగ్గర 8 ఇంచుల దాకా ఉంటుంది. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్ డౌన్ అయితే నేను అది నెక్ అనేది షేప్ చూసుకుంటున్నాను, ఎంత పెడితే బాగుంటుంది అనేది. నేను ఒక ఐడియా కోసం వస్తున్నాను. చిన్న నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న నెక్ అనేది 4 ఇంచెస్ తీసుకున్నాను. మిగతా నెక్ అనేది మీరు డీప్ ఎంత తీసుకుంటే మీ ఆది బ్లౌజ్కి ఎంత డీప్ అనేది ఉంటే మీరు ఆ డీప్లో మీరు నెక్ అనేది మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఇప్పుడు నేను చూపించిన షేప్ అయితే కట్ చేస్తున్నాను. కింద రావాక మళ్ళా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్ అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నేను ట్రై ప్యాడ్ సరిగ్గా పెట్టలేనట్లుంది, షేప్ కొంచెం షేప్ అవుట్ అయింది. బట్ మీరేమి ఇబ్బంది పడద్దు, మీకు అర్థమవుతుంది కదా విధానం అనేది ఎలా వేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. ఓకేనా? జస్ట్ ఆ మూలల మరకే మనకి కనిపించట్లేదు. ఆల్రెడీ మన వీడియోస్ చూస్తూ ఉంటే మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. కొత్తగా ఫస్ట్ సారి చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అర్థం కానట్లుగా. అదిగోండి, షేప్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎంత బాగా వచ్చిందో చూద్దామా. నెక్ అనేది కటింగ్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఒకసారి చూడండి షేప్ అనేది ఎంత నీట్గా అందంగా వచ్చిందో మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?
ఓకేనా. ఇప్పుడు షేప్ అయితే బాగా వచ్చింది కదండి. నేను ఇంక ఇట్లా పాదం ఖర్చు పెట్టి కుట్టేస్తాను అనమాట. అలానే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం నెక్స్ట్. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఎక్కువగా కట్ చేసేది మనం హ్యాండ్సేనండి. అదిగోండి హ్యాండ్స్ని నేను ఒక సైడ్కి తీసుకుంటున్నాను. ఫోల్డింగ్ అనేది చూసారు కదా, మన వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ కొంచెం నలిగిపోయినట్టుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇంకా ఐరన్ చేయడానికి కూడా టైం లేదు. బట్ నేను ఎక్కువ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయను, ఉన్న దాంతోనే స్టిచ్ చేస్తాను. ట్రై చేయాలి, తెచ్చి పెడతాను కానీ షాప్లో ఐరన్ వాడడానికి నాకు టైం సరిపోతుంది ఏంటో మరి. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ఇప్పుడు బ్లౌజ్ అనేది నేను సేమ్ ఆది బ్లౌజ్ హ్యాండ్స్ లాగే కట్ చేస్తున్నాను. బట్ కాకపోతే కొంచెం బుట్ట చేతులు పెడతామని అనుకుంటున్నాను అనమాట. ఆది చేతులు పొడవు తీసుకున్నాను కానీ ఆ స్టైల్లో అయితే కట్ చేయలేదు. ఇప్పుడు చూడండి, మనం నార్మల్గా చంక డౌన్ అనేది, హ్యాండ్ డౌన్ అనేది 3.5 పెడతాం కదా, 3.5 ఇంచులు పెడతాం కదా. ఇప్పుడు నేనేం చేశానంటే 5 ఇంచుల డిఫరెంట్ పెట్టానండి. అప్పుడే మనకి కుచ్చు అనేది నికరంగా వస్తుంది అనమాట. పొడవు అనేది ఇంచుమించు 11.5 దాకా తీసుకున్నాను. ఓకేనా, 11.5, 11.5. అలాగే ఇవ్వండి, చంక డౌన్ అనేది 5 ఇంచుల వరకు తీసుకున్నాను. మనం ఎప్పుడు 3.5 తీసుకుంటాం కదా, ఇప్పుడు నేను 5 తీసాను. ఓకేనా, మీరు అలా తీసుకున్నట్లయితే పైన కుచ్చు అనేది బాగా వస్తుంది అనమాట. మనం ఎక్కువ క్రాస్ తీయకుండా కుచ్చు పెట్టామనుకోండి, ఆ బొట్టు అనేది పైకి లేగవద్దు. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోవద్దు. అవ్వండి, మనకి ఎంత కుచ్చు కావాలో నేనైతే టాకా పెట్టుకున్నాను అనమాట. అక్కడికి ఒత్తుగా చక్కగా పెట్టేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. అదిగోండి, చూసారా హ్యాండ్ అలా నీట్గా ఉంటుంది అనమాట. ఈ బుట్ట చేయి అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందండి, చాలా మందికి ఇప్పుడు అదే వాడుతున్నారు. తను చెప్పలేదు, బట్ నేనే ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట, తనకి సెట్ అవుతుందని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే కాదు, నార్మల్ కటింగే. అంటే ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది కదా నార్మల్ కటింగ్ బ్లౌజ్ అనేవి, చాలా బాగుంటున్నాయి. అది బొటిక్ స్టైల్లో ఉంటుంది, అలాగే ఫ్రంట్స్ కట్, అలాగే షేప్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఓకేనా, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోతున్నాను. మనకి ఎక్కడైతే మిగతా ముక్క ఉందో దాంట్లోనే మనం ఫ్రంట్కి సరిపోయేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, అదిగోండి నాకు దగ్గర మిగిలిన క్లాత్ అయితే ఇదనమాట. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కోల్చుకొని ఎలా పెడితే ఎలా సరిపోద్ది అనేది పెట్టాను అనమాట. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. నేను చూసారు కదా, ఓపెన్స్ పెట్టుకున్నాను ఎందుకంటే పన్నాలు ఉన్నాయి కదా, అవి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎలాగ ఓపెన్ చేస్తాం కాబట్టి వేరే విధంగా వేస్తే ఫ్రంట్ అతుకులు పడిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా అలా వేయలేదనమాట, ఇలానే వేసాను. అదిగోండి, చంక దగ్గర చంక, షోల్డర్ దగ్గర షోల్డరు, ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఫోల్డ్ చేసి ఒక 2-3 అంగుళాలు నేనైతే అలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేబీ ఫ్యూచర్లో షేప్ పట్టి కావాలంటే పెద్దది పెట్టుకోవచ్చు, అలా అని చెప్పేసి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, ఏం పెట్టుకున్నా పర్వాలేదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నాం దాని మీద షోల్డర్స్ అలాగే చంక జాయింట్లు ఖర్చులు ఉంచుకొని నేను నీట్గా అయితే జరుపుకొని అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మీద పెడుతున్నానండి. ఎందుకంటే మీ అందరూ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టేపులు ఇవన్నీ అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఇలా ఆది బ్లౌజ్ కట్ చేసుకోవడం అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఇలా అయితే చెప్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్ వచ్చేసి ఒక పావు ఇంచు దించమన్నారు, అది కొంచెం పైకి ఉంది, ఇది కొంచెం దించండి అని చెప్పాను అనమాట. ఇలా అలా అని చెప్పేసి నేను నెక్ కూడా కొంచెం పెద్దగానే తీసుకుంటున్నాను. సేమ్ నార్మల్ కట్లోనే షేప్ పట్టి అనమాట. ఇది బ్లౌజ్ తెలుసా మీకు, ఇంతకుముందు మూతల ముసలి వాళ్ళు వేసుకునేవాళ్ళు, బాగా ముసలివాళ్ళు కాదు అలా అని పడిచేవాళ్ళు కాదు, మీడియంగా 40, 50, 35 అలా ఉన్న ఒక 40, 50లో ఉన్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ బ్లౌజులు అయితే వాడతారనమాట, జస్ట్ హెవీగా లేకుండా. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 13 ఇంచులు పెట్టానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను నెక్ అయితే కట్ చేస్తాను. రౌండ్ నెక్ అనేది ఆది బ్లౌజ్ బట్టి నేను గీసుకున్నానండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఎలా గీసుకున్నానో మీకు అర్థమవుతుంది కదా. షేప్ పొడవు వచ్చేసి మొత్తం 13 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా, అది 15.5 ఉంది కాబట్టి ఒక 2.5 ఇంచుల వెడల్పులో నేనైతే షేప్ పట్టి తీసుకున్నానండి.
ఓకే ఫ్రెండ్స్, చంక దగ్గర లైట్ గా క్రాస్ కూడా తీసుకోవాలి. ఫ్రిన్స్ కట్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి, ఎందుకంటే పట్టేస్తే. అలా చంక క్రాస్ తీస్తేనే బొస్కలు రాకుండా చక్కగా నీట్ గా ఉంటది అనమాట. ఫ్రెండ్స్, కటింగ్ అయితే ఇంకా అయిపోయింది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగండి. ఇది పెద్ద ప్రాసెస్ అయితే కాదండి, చాలా నార్మల్ సింపుల్ బ్లౌజ్ టైప్ అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంతో బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుందాము. అది కూడా చూసేయండి ఒకసారి. ఇప్పటి వరకు ఓపిక్గా చూసారు కదా. మెయిన్ బ్లౌజ్ క్లాత్ ఎలా ఉందో అది కూడా చూసి మీరు తరించి మాకు ఎలా ఉందో కామెంట్ చేశారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఫ్రెండ్స్, నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు 11:30, 11:12 అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఒక సైడ్కి ఫోల్డ్ చేసుకున్నాను. మనకి హ్యాండ్స్ ఎంత కావాలో అంత నేను ఉంచుకొని నేను ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ని పక్కకు తీసానండి. అది పైపింగ్ కానీ దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాను. కొంచెం మీరైతే ఎక్కువ తక్కువలో ఉంచేలాగా ఒక రంగులో హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి కదండి. అయిపోయిన తర్వాత నడుం పాటు కట్ చేస్తున్నాను. నడానికి నేను ఏం చేశానంటే క్లాత్ సరిపోదని చిన్న అంచుని నడానికి వేద్దామని చెప్పేసి క్లాత్ని ఉంచేసానండి. ఉంచేసి క్లాత్ ఉంచేసి సేమ్ ఇలా కింద అంచు వేస్ట్ క్లాత్ని తీసేసుకొని, మొత్తం అంచు అయితే వేయలేదండి, అలానే మొత్తం అంచు కూడా తీసేయలేదు, కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేశాను అనమాట. ఇంకా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ నెక్ ఎందుకు కట్ చేయలేదని మీరు అడిగితే, కట్ వర్క్ బ్లౌజ్ దానికి ముందే నెక్ ఉంది కాబట్టి నెక్ అడగలేదు అని చెప్పండి. ఓకేనా, ఇదిగోండి నేను ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటాను. అంటే ఒక పక్కకి క్లాత్ని అదిగోండి సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకుంటే అప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే ఏ మొక్క మనం కట్ చేసుకుని ఉంటాం కాబట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఆ ముక్కలను బట్టి నేను కట్ చేశాను. బ్యాక్ పార్ట్ చేశాను, అలాగే ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది అనమాట. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను చాలా నైట్ టైం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీరు ఎంతో కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు కానీ ఇంక ఈ వీడియోని ఇప్పుడు ఇంకా డౌన్లోడ్ చేసి మీకు అప్లోడ్ చేయకపోతే ఇంకా వీడియోస్ ఉండవు అని చెప్పేసి నేను దాన్ని ఓపిక్గా వాయిస్ ఓవర్ ఇచ్చానండి. నేను నెక్ ఒకటి తిప్పడం చూపిస్తున్నానండి. చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అడుగున పెట్టకూడదు అనమాట. బక్రం వరకు పెట్టి మెయిన్ అనేది దాన్ని మధ్యలో లైనింగ్లో పెట్టి పైకి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అదిగోండి పాదం ఖర్చులో పెట్టేసుకొని చక్కగా నీట్గా ఒకే ఎడ్జ్లో కట్ చేసుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టు భాగాలు మొత్తం కట్ చేసుకొని అక్కడిక్కడ కత్తిరితో చక్కగా మూలలన్నీ కూడా తాకాలు పెట్టేసుకొని కత్తిరితోనే. మీరు ఎక్కువగా కట్ చేయొద్దండి, కొత్త వాళ్ళు ఎవరైనా చాలా బ్యాలెన్స్ గా చేయండి. ఇలా కత్తిరి అంతా ఓపెన్ చేస్తే మొత్తం కట్ అయిపోద్దని చాలా మందికి భయం ఉంటది. బట్ నాకైతే అలా సగం పెట్టుకుని కట్ చేయడమే భయం అండి, ఇలా కట్ చేయడమే ఫ్రీ అనమాట. చుట్టూ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వేళ్లతో నీట్ గా బయటికి లాగాలన్నమాట. యథాబలంగా స్టిచ్ చేయకూడదండి, మొత్తం నీట్ గా బయటికి లాక్కొని షేప్ అవుట్ అయిందా, షేప్ వచ్చిందా లేదా చూసుకొని బాగుంది అనిపించిన తర్వాతనే నేను మీకు వీడియో అయితే పెడుతున్నానండి. ఫస్ట్ ఇలా హ్యాండ్స్తో నీట్గా లాక్కొని లైన్ చేసుకోవాలి క్లాత్ని. నేను బకరం పెట్టలేదండి, ఫ్యాన్ క్లాత్ ఉంటే అది పెట్టేశాను, మందంగా బాగుంటుందని చెప్పేసి. అదిగోండి అలా నీట్గా, ఒకవేళ తిరగకపోతే కత్తిరితో అయినా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఓకేనా, తిప్పేసిన తర్వాత పైన నీట్గా ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా డబుల్ స్టిచ్చింగ్ అయితే అయిపోద్ది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చివరి వరకు చూసారు, చాలా మందికి చాలా థ్యాంక్ యూ అనమాట. నాకు ఏమీ అర్థం కావట్లేదండి, ఇంకా మీకే చెప్తున్నాను ఉన్న ప్రాబ్లం అనేది. ఒక 1 మంత్ 1.5 మంత్లో మళ్ళీ బాబు ఆపరేషన్ అని అది ఇదని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చాలా ఉందండి. అయితే మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాను నేను. బట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చుట్టుపక్కల స్టార్ నెక్ లా పెట్టుకున్నాను కదా, అది కొంచెం పల్లకి స్టైల్లో బోర్డ్ నెక్, అదైతే స్టిచ్ చేస్తున్నానండి. చాలా నీట్గా వచ్చిందనమాట. ఇంకా ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.
ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా? ఫైనల్గా లుక్ అయితే మనకి అవుట్ఫిట్ అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తారని ఆశపడుతున్నాను. లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నా కుటుంబానికి కూడా మీరు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, చాలా నీరసంగా ఉంది. ఆ టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చాను. తప్పుగా మాట్లాడితే ఏం అనుకోవద్దండి ప్లీజ్. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్.